హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు నా లైఫ్ స్టైల్ వ్లాగ్స్. నేను మిస్ పప్న. ఎలా ఉన్నారండి అందరూ? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు వీడియోలో ఏంటంటే సండే కదా అని చెప్పేసి మేము చిలకలపూడి అయితే బయలుదేరాము. అక్కడికి వెళ్ళి కొన్ని వేదాంశి కోసం అని చెప్పేసి నాకు కొన్ని బ్లాక్ బీడ్స్ అవి కావాలని చెప్పేసి చిలకలపూడి 1 గ్రామ్ గోల్డ్ జ్యువెలరీ తీసుకుందామని చెప్పేసి బయలుదేరాము. మేము వచ్చేసి ఆఫ్టర్నూన్ అయిపోయిందండి. లంచ్ చేసేసుకొని 2:30-3 అయిపోయింది. అట్లా అయ్యాక స్టార్ట్ అయ్యాము. ఇంకా మళ్ళీ మార్నింగ్ నుంచి అయితే ఎండ ఎక్కువ ఉంటుందని చెప్పేసి కొంచెం ఈవినింగ్ కదా కొంచెం ఎండ తగ్గుతుందని చెప్పి ఆ టైంలో అయితే బయలుదేరామన్నమాట. బయలుదేరేసి ఇంకా ఇక్కడికి మచిలీపట్నం నుంచి ఇక్కడ 1 కిలోమీటర్ లోపలికి వచ్చేస్తే అక్కడ చిలకలపూడి వచ్చేస్తుందండి. బోర్డు ఉంటుంది. ఈ టర్న్ అవడం, ఇది నేను రావడం మచిలీపట్నము ఇది సెకండ్ టైం అనమాట. ఫస్ట్ ఒకసారి వచ్చాను, అప్పుడు 1 గ్రామ్ గోల్డ్ తీసుకోవడానికి అని చెప్పేసి వచ్చాను. ఇంకా ఇది సెకండ్ టైం అనమాట. వేదాంశి కోసమని వడ్డానం కావాలని చెప్పేసి తీసుకుందామని చెప్పి బయలుదేరాము. ఇక్కడైతే మచిలీపట్నం వచ్చేసామండి. ఇటు టర్న్ అయిన తర్వాత ఇక్కడ నుంచి 1 కిలోమీటర్ లోపలికి వెళ్తే చిలకలపూడి ఉంటుందన్నమాట. ఇక్కడ ఏంటంటే వీడియో స్టార్ట్ చేసే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సింబల్ యాక్టివేట్ చేస్తే నేను ఏ వీడియో పెట్టినా కూడా మీకు వెంటనే నోటిఫికేషన్ వస్తుంది. మరి లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. ఇప్పుడైతే చిలకలపూడి వచ్చేసామండి. ఇక్కడ నుంచి ఒక గల్లీ అనమాట, ఒక స్ట్రీట్ మొత్తము ఈ గోల్డ్ 1 గ్రామ్ గోల్డే ఉంటాయి. ఇదైతే మామూలు ఎంట్రన్స్ అనమాట. ఇక్కడ నుంచి నెంబర్ ఆఫ్ షాప్స్ ఉంటాయండి. ఇక్కడ దొరకనివి అంటూ ఏమీ ఉండవన్నమాట. బ్రైడల్ కలెక్షన్ అయితే చాలా బాగుంటుంది. హెవీ జ్యువెలరీ అట్లా తీసుకోవాలనుకున్న వాళ్ళు, మ్యారేజెస్కి అలాంటి వాళ్ళకైతే చాలా బాగుంటాయి. ఇక్కడ కాస్ట్ రీజనబుల్గా ఉంటుంది. మనకి వడ్డానము అవన్నీ ఒక 1000 రూపీస్లు అట్లా వస్తాయన్నమాట. మనం బయట తీసుకోవాలంటే 2-3,000కి తక్కువ వడ్డానాలు అయితే రావు. ఇక్కడైతే మేము వచ్చేసామన్నమాట. కొంచెం లోపలికి వస్తే మేము సండే కదా షాప్స్ అన్నీ షాప్స్ అన్నీ ఓపెన్లో లేవండి. కొన్ని షాప్స్ మాత్రమే ఓపెన్లో ఉన్నాయన్నమాట. ఇక్కడ ఒక షాప్ ఉందని చెప్పేసి ఫస్ట్ అయితే ఇక్కడికి వెళ్ళి చూద్దామని చెప్పి ఇక్కడికి వెళ్ళాము. ఫస్ట్ వెళ్ళగానే నేను ఇక్కడ బ్లాక్ బీడ్సే చూశానండి. బ్లాక్ బీడ్స్ తీసుకుందామని చెప్పేసి నాకు ఇవి 1 గ్రామ్ గోల్డ్ ఇవి నేను ఎక్కువ యూస్ చేస్తూ ఉంటాను. డైలీ నేను గోల్డ్ కంటే కూడా డైలీ వేర్ మాత్రమే గోల్డ్ యూజ్ చేస్తుంటాను. మిగిలినప్పుడంతా ఎక్కువ 1 గ్రామ్ గోల్డ్ యూజ్ చేస్తుంటాను అనమాట. డ్రెస్సెస్ మీద కానీ, శారీస్ మీద కానీ ఇంకట్లా. ఇవన్నీ బ్లాక్ బీడ్స్ ఏంటంటే ఇవి 150 అట్లా ఉన్నాయండి. సింగిల్ స్టెప్ అయితే 100 నుంచి ఉన్నాయి. ఇదైతే ఒక డబుల్ స్టెప్ అనమాట. ఇది బాగుంది. ఇది 150 చెప్పారు. సింగిల్ స్టెప్ అయితే 100, 120 అలా ఉన్నాయి. ఇవి డబుల్ స్టెప్ ఉండేవైతే 250 వరకు ఉన్నాయన్నమాట. మనకు అన్ని మోడల్స్ ఉన్నాయి. నెంబర్ ఆఫ్ వెరైటీస్ దొరుకుతాయండి. బయట అయితే ఇవి కాస్ట్ అయితే ఎక్కువే ఉంటాయి. చూడండి, ఇక్కడ ఒకటి చూశాను కదా, ఇదైతే 250 రూపీస్ చెప్పారు. మనం కాస్ట్ కొంచెం తీసుకున్న తర్వాత బార్గెయిన్ చేయొచ్చు. వాళ్ళైతే ఫిక్స్డ్ రేట్ అంటుంటారు. కాకపోతే మనము కొంచెం అడగొచ్చు అనమాట. అయితే మనము బార్గెయిన్ చేయొచ్చు, ప్రాబ్లం లేదు. ఇంక ఇక్కడ చూడండి నెంబర్ ఆఫ్ వెరైటీస్. నేను మ్యాక్సిమం ఏంటంటే సింగిల్ స్టెప్ ఉండేవే చూస్తున్నాను. ఇక్కడ వీళ్ళన్నీ మోడల్స్ అయితే చూపిస్తున్నారు. ఇక్కడ తులిప్ మోడల్ అని బ్లాక్ బీడ్స్లో లేటెస్ట్ ట్రెండింగ్ ఉన్నాయి కదా, అడిగితే అవైతే లేవు, స్టాక్ అయిపోయిందని చెప్పారు. అందుకని 1 స్టెప్వి నాకు లేని మోడల్స్ ఏవి ఉన్నాయా అని చూసుకుంటూ ఉన్నాను అనమాట. ఇవైతే 150 రూపీస్, 200, 250 అలా ఉన్నాయన్నమాట రేంజ్. ఇంకా అంతకు మించి ఎక్కువేం లేవు. ఇంకా కాకపోతే బ్లాక్ బీడ్స్లోనే రోజ్ గోల్డ్ వచ్చేసి కొంచెం కాస్ట్ ఎక్కువ ఉంది. ఇక్కడ చూడండి, ఇది ఒక్కటి చూసాం కదా, ఇది 200 రూపీస్ అంట. కానీ బాగుంది. ఇక్కడ ఒక సెట్ చూశాను. ఈ సెట్ చూడండి ఎంత బాగుందో. ఇదైతే 1600 అంటండి. ప్రీమియం క్వాలిటీ. మనం ఎన్నిసార్లు యూస్ చేసినా కూడా క్వాలిటీ అయితే తగ్గదనమాట. చాలా బాగుంది. 1600 రూపీస్ చెప్పారు. విత్ ఇయర్ రింగ్స్ అండి. ఇయర్ రింగ్స్ కూడా చాలా హెవీగా చాలా బాగా వచ్చాయన్నమాట. మనకి పార్టీ వేర్కి, పట్టు చీరల మీద కూడా ఈ ఒక్క సెట్ వేసుకున్నా కూడా పర్ఫెక్ట్గా మ్యాచ్ అయిపోతుంది అనమాట. నాకు ఇలాంటిది ఒకటి గ్రీన్ ఉంది అని చెప్పేసి నేను ఇదేం తీసుకోలేదు. జస్ట్ ఇలాంటివి ఒకసారి ఇలాంటి
మోడల్ ఎలా ఉంది అని వేసుకొని చూస్తున్నాను అనమాట. చూడండి నాకైతే చాలా బాగా నచ్చింది. నాకు ఇంతకుముందు ఒకటి ఉంది, అందుకే ఇంక సేమ్ ఎందుకులే అని చెప్పేసి నేను తీసుకోలేదన్నమాట. ఇంకెవరైనా ఒక 2000 లోపు మనకి పార్టీ వేర్ సెట్స్ కావాలంటే ఇక్కడికి కంపల్సరీ వచ్చి విజిట్ చేయొచ్చు అనమాట. ఇక్కడ చూడండి నేను బ్లాక్ బీడ్స్లో ఇది 2 స్టెప్స్ ఉండి కొంచెం చివరొచ్చాక ఒక స్టెప్ ఉందండి. ఇది కొంచెం పెండెంట్ కొంచెం వెరైటీగా ఉందన్నమాట. ఇక్కడైతే నేను ఇక్కడ ఈ మోనాలిసా బీడ్స్ తోటి విక్టోరియన్ జ్యువెలరీ ఇప్పుడు ట్రెండింగ్ కదా, అవైతే పైన మోడల్స్ అయితే వాళ్ళు పెట్టారనమాట. నేను అవి చూద్దామని చెప్పేసి అవి కాస్ట్ అవి ఎంత అని అడుగుతున్నాను. చూడండి విక్టోరియన్ జ్యువెలరీలో నెక్లెసెస్ అనమాట. ఇవి లేటెస్ట్ ట్రెండింగ్ ఉన్నాయి కదా, మ్యాచింగ్ వేసుకుంటే ఇవి సూపర్ ఉంటాయి, చాలా షైనింగ్ కూడా ఉంటాయి అన్నమాట. ఇవన్నీ వచ్చేసి 1400 అలా చెప్తున్నారు. బట్ మనం బార్గెన్ చేస్తే ఒక 1100 అట్లా ఇస్తారనుకుంటాను. ఇక్కడ అన్ని మోడల్స్ అండి, కలర్స్ అయితే అన్నీ ఉన్నాయి. మనం ఇంకా మనం చూస్ చేసుకోవడమే కొంచెం కష్టం అనమాట. అక్కడికి వెళ్ళి చూసాక అన్నీ తీసుకోవాలని అనిపిస్తూ ఉంది. ఇక్కడ ఒకటి ఏంటంటే బ్యాంగిల్స్ అండి, బాగుంటాయి. మనకు రీజనబుల్ కాస్ట్లో 500-600కి మంచి మంచి బ్యాంగిల్ సెట్స్ అయితే వస్తూ ఉంటాయి. నేను ఇంతకుముందు వచ్చినప్పుడు తీసుకున్నాను. నేను ఇప్పుడు బ్యాంగిల్స్ అయితే ఏం తీసుకోవాలనుకోవట్లేదు. చూశాక చూడాలి ఇంకా తీసుకుంటానో లేదో అనేసి. ఇప్పుడు ఇవి చూడండి, ఈ సెట్ చూడండి ఎంత బాగుందో. శారీస్ మీద కానీ అట్లా మ్యాచింగ్ జ్యువెలరీ వేసుకునే వాళ్ళకైతే ఇవి విక్టోరియన్ జ్యువెలరీ నెక్లెసెస్ అనమాట, చాలా బాగా సెట్ అవుతాయి. పైన చూడండి వడ్డానాలు అవన్నీ ఉన్నాయి. అవన్నీ 900-1000 రూపీస్ అలానే ఉన్నాయన్నమాట, అంతకుమించి ఏం లేవు. ఇక్కడ చైన్స్ చూడండి, డైలీ వేర్ చైన్స్ అలాంటివి నెంబర్ ఆఫ్ మోడల్స్ ఉన్నాయన్నమాట. ఒక మోడల్ ఉంది, ఒక మోడల్ లేదు అని చెప్పేసేది ఏం లేదు. ఇక్కడైతే నేను విక్టోరియన్ జ్యువెలరీ, ఇది బేబీ పింక్ అండి. ఇది చూడండి పెండెంట్ అయితే చాలా హెవీగా వచ్చింది, చాలా బాగుందన్నమాట. ఇయర్ రింగ్స్ కూడా చాలా ఉన్నాయి. పక్కనే వాళ్ళందరూ కామెంట్ చేస్తున్నారు, మీ డ్రెస్కి మ్యాచ్ అయింది అని చెప్పేసి. చూడండి ఇయర్ రింగ్స్ కూడా చాలా హెవీగా ఉన్నాయన్నమాట. పట్టు శారీస్కి అట్లా పార్టీ వేర్ వేసుకోవడానికి చాలా బాగుంటుంది. ఇదైతే ఒక నెక్ సెట్ అనమాట. ఇది కూడా మోనాలిసా బీడ్స్ తోటి విక్టోరియన్ జ్యువెలరీలోనే వచ్చిందనమాట. ఇది వచ్చేసి 1400-1600 అలా చెప్తున్నారు. మనకి ఇది నేను ఫస్ట్ వేసుకున్నాను కదా బేబీ పింక్, అది వచ్చేసి 2100 చెప్తున్నారండి. బట్ మనం అడిగితే కొంచెం తగ్గిస్తారు. మరి బయట కూడా అంతకంటే ఎక్కువే కాస్ట్ ఉన్నాయి అవి. నేను ఆల్రెడీ చూసిన అంత క్వాలిటీ అయితే ఇక్కడున్నంత క్వాలిటీ నాకు అక్కడైతే అనిపించలేదన్నమాట. చూద్దామని చెప్పేసి చూడండి, దీనిలో బ్లాక్ బీడ్స్లో నెంబర్ ఆఫ్ వెరైటీస్ బ్లాక్ కలర్ కానీ మనకు కావాల్సినవన్నీ చాలా కలర్స్ ఉన్నాయన్నమాట. కాకపోతే ఒకటి చూస్తే ఒకటి ఇంకేది తీసుకోవాలని మనం చూస్ చేసుకోవడం కొంచెం కష్టమైన పని. అని వైట్లో ఉన్నాయి, అన్ని రకరకాల కలర్స్ ఉన్నాయండి. మనకి ఏ కలర్ కావాలన్నా కూడా ఆ కలర్ తీసుకోవచ్చు. కానీ మ్యాక్సిమం ఏంటంటే మనం గ్రీను రెడ్ ప్రిఫర్ చేస్తుంటాం కదా, మిగిలినవన్నీ మ్యాచింగ్ అయితేనే వేసుకోగలం. ఇవైతే అన్నిటికీ మ్యాచ్ అవుతాయని చెప్పేసి మనం మ్యాక్సిమం ఇలానే తీసుకుంటూ ఉంటాం కదా. ఇక్కడైతే ఆ షాప్లో చూసేసాను. అయిపోయిన తర్వాత ఇక్కడ ఇంకొక షాప్కి కొంచెం ముందుకు వచ్చేసామన్నమాట. ఇంకా షాప్లో వడ్డానాలు అవి లేవని చెప్పారు. అందుకని చెప్పేసి కొంచెం ముందుకు వచ్చి ఇంకొక షాప్ ఉంది, ఆ షాప్కి అయితే వచ్చాము. ఇక్కడ వేదాంశికి నాకు ఇద్దరికి మ్యాచ్ అయ్యేలాగా మేము బేబీ వడ్డానాలు అవి తీసుకుందామని చెప్పేసి వచ్చాము. కానీ ఈ షాప్లో అయితే హెవీ కాస్ట్ అండి, నాకైతే చాలా హారిబుల్ అనిపించింది అనమాట కాస్ట్. ఇవి నార్మల్ సన్నగా ఉన్నాయి, అయినా కూడా 2400 2000 ఎవో చెప్తున్నారు. ఒకవేళ మనం బార్గెన్ చేసినా కూడా 500 అలానే తగ్గిస్తారు. ఇదైతే 1500 అట్లా పడితే నాకు ఎందుకో వర్తబుల్ అనిపించలేదన్నమాట. కానీ మోడల్స్ అయితే బాగున్నాయి, అందుకని జస్ట్ చూశాను. ఇవైతే నేను ఏం తీసుకోలేదు, అసలు వెళ్ళిందే వేదాంశికి తీసుకుందామని చెప్పేసి. కానీ అక్కడ నాకు నచ్చినవి కాస్ట్ రీజనబుల్ అనిపించలేదన్నమాట. అందుకని వేదాంశికి ఏం తీసుకోలేదు. ఎవరైనా వెళ్ళాలనుకుంటే వీక్ డేస్లో వెళ్ళడం బెటర్ అండి. షాప్స్ అన్నీ చాలా ఓపెన్లో ఉంటాయి, మనకు కావాల్సినవి సెలెక్ట్ చేసుకోవచ్చు. సండే అయితే చాలా తక్కువ షాప్సే ఓపెన్లో ఉన్నాయన్నమాట. ఇంకా అదే ఆఫ్టర్నూన్ అట్లా వెళ్తే అవి కూడా ఇంకా తక్కువే ఉంటాయి అనుకుంటాను. మిగిలిన రోజుల్లో అయితే బిజినెస్ బాగుంటుందంటే ఇక్కడ మిగిలిన రోజుల్లో వెళ్ళడం బెటర్ అనమాట. ఇక్కడ ఈ వడ్డానాలు ఇవన్నీ చూసేసి ఈ కాస్ట్ అయితే
కాస్ట్ నచ్చలేదన్నమాట, నాకు ఎక్కువ అనిపించేసింది. ఇంకా అందుకని చెప్పేసి నేనేం తీసుకోలేదు. ఇక్కడ చూశాను, ఊరికే చూసేసి అయితే వచ్చేసామన్నమాట. ఇక్కడే ఇంకొకటి నెక్ సెట్స్ ఉన్నాయి. నెక్ సెట్స్ కూడా బాగున్నాయండి, సింపుల్గా ఉండేది. చూడండి ఇక్కడ ఒక వడ్డానం చూశాను, అది వేదాంశికి చాలా బాగా అనిపించింది. కానీ ఇది 2200 చెప్తున్నారండి. కానీ నాకు అంత కాస్ట్ పెట్టడం ఇష్టం లేక నేనైతే తీసుకోలేదు. చూడండి ఇక్కడ పెడుతున్నానో లేదో అక్కడ ఎక్కేసి డ్యాన్సులు చేసేస్తుందనమాట. ఇంక వేదాంశిని తీసుకెళ్ళడం బయటికి హారిబుల్ అనమాట. ఇంక అన్నీ లాగేసి పీకేసి గందరగోళం చేసేయాలంటే తెగ ట్రై చేస్తుంది. ఇక్కడైతే వెరైటీస్ అయితే బాగున్నాయండి, కానీ కాస్ట్ అయితే నాకు ఇక్కడ నచ్చలేదన్నమాట, హెవీగా ఉన్నాయని చెప్పేసి. ఇక్కడ ఒక నెక్ సెట్ కూడా చూసాము, అదైతే చాలా బాగుంది. 450 రూపీస్ చెప్పారండి. కాకపోతే అది ఇట్లా పెట్టుకుంటే నెక్కి ఇట్లా లేచినట్లు అట్లా ఉందన్నమాట. అందుకని చెప్పేసి తీసుకోలేదు. చూడండి ఇదేనండి, 450 చెప్పారు. 650 చెప్పారు. కంటే హారం ఉన్నాయి కదా, అలాంటి టైపు. పిల్లలకైనా బాగుంటుంది, మనకైనా బాగుంటుంది అనమాట. కావాలంటే ఇంకా దానికి బ్యాక్ చైన్ లేదు కదా, చైన్ అయితే వేసిస్తామని చెప్పారు. కాకపోతే నాకు అది ఒక కరెక్ట్గా ఫిట్టింగ్ అట్లా సరిగ్గా లేదనమాట. ఇట్లా పెడితే గుచ్చుకుంటుంది, ప్లస్ ఇట్లా ఎత్తుకున్నట్లు అనిపిస్తుంది అనమాట. అందుకని చెప్పేసి అది కూడా తీసుకోలేదు. ఇది ఇంకొక చిన్నదనమాట, బేబీ నెక్లెసెస్, బేబీది చిన్నపిల్లలకి అనమాట. ఇది చూసాను, ఇంత చిన్నది, ఇది 450 రూపీస్ చెప్పారు. ఇంకా అది కూడా నాకు ఎక్కువే అనిపించేసింది. ఇక్కడైతే ఈ షాప్లోనే చూడండి దేవుడికి పెద్ద పెద్ద హారాలు, మనం ఇంట్లో దేవుడి పటాలకి అట్లా వేసుకోవడానికి పెద్ద పెద్ద హారాలు ఇవన్నీ ఉన్నాయన్నమాట. ఇంకా ఈ షాప్స్లో ఏంటంటే మనకి హెయిర్ యాక్సెసరీస్ కానీ ఎక్కడైనా అండి ఈ ఏరియాలో వస్తే ఒక బ్రైడల్కి మనకి కావాల్సిన అన్ని A to Z అయితే మనకి చిలకలపూడిలో అయితే దొరుకుతాయన్నమాట. ఎవరైనా వెళ్ళాలంటే వీక్ డేస్లో వెళ్ళి హ్యాపీగా కావాల్సినవన్నీ పర్చేస్ చేసుకోవచ్చు. ఇక్కడ సెట్స్ ఇవన్నీ ఉన్నాయండి, చోకర్స్ కానీ మనకి A to Z అండి. 1 గ్రామ్ గోల్డ్లో లేటెస్ట్ ట్రెండింగ్ మోడల్స్ అన్నీ ఇక్కడ ఉన్నాయన్నమాట. ఇంకా ఈ షాప్లో అయితే ఇంకా ఏం తీసుకోలేదు, ఇంకా అన్నీ చూసేసి బయటకు వచ్చేసామన్నమాట. ఇంకొక షాప్కి అయితే వెళ్ళాము పక్కన. ఇంతకుముందు నేను ఆ షాప్లో బ్యాంగిల్స్ అవి చూశాను అనమాట. అందుకని చెప్పేసి బ్యాంగిల్స్ అవి చూద్దామని చెప్పేసి వెళ్ళాము. ఇంతకుముందు బ్యాంగిల్స్ నాకు బాగా అనిపించాయి అనమాట, క్వాలిటీ అవి. చూడండి ఇవైతే 400, 500, 600 అలా చెప్తున్నారు. బాగున్నాయి మోడల్స్ కూడా, జ్యువెలరీ మోడల్స్ అన్నీ బాగున్నాయి అన్నమాట. ఇక్కడైతే బ్లాక్ బీడ్స్ అయితే నాకు ఈ షాప్లో చాలా బాగా నచ్చాయండి. చాలా మోడల్స్ అయితే ఎక్కువ ఉన్నాయన్నమాట. వీటిల్లో నేను బ్లాక్ బీడ్స్ కూడా తీసుకున్నాను ఈ షాప్లోనే. ఇంకా తీసేసుకొని ఇంకైతే మేము మళ్ళీ రిటర్న్ అయిపోయాము. నెక్స్ట్ వచ్చే వీడియోలో నేను చిలకలపూడిలో ఏమేమి జ్యువెలరీ తీసుకున్నాను అనేది నెక్స్ట్ వచ్చే వీడియోలో మీతో షేర్ చేస్తానండి. ఇంకొక వీడియో పోస్ట్ చేస్తాను. చూడండి బ్లాక్ బీడ్స్ అయితే బోలెడన్ని మోడల్స్ అండి. నేను బ్లాక్ బీడ్స్ అయితే బాగానే తీసుకున్నాను. ఇవన్నీ కాస్ట్తో సహా నెక్స్ట్ వచ్చే వీడియోలో మీతో షేర్ చేసుకున్నాను అనమాట. ఇదే ఈరోజు వీడియో లాస్ట్ వరకు చూడండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సింబల్ యాక్టివేట్ చేస్తే నేను ఏ వీడియో పెట్టినా కూడా మీకు వెంటనే నోటిఫికేషన్ అయితే వస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. Veía ya de